ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏమని మాట్లాడింది ఆవిడ? నీ ఇంటికెళ్ళి నీ భర్తను తీసుకొని రామ్మా అని అడగగానే ఆవిడ అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా నాకు పెనిమిటి లేడు. అంటే నాకు భర్త లేడు అంటే ధర్మబద్ధంగా ఆమె మెడలో 3 ముళ్ళు వేసి, లేక ఆమె చేతికి రింగు తొడిగి, లేదా సమరయ్య సాంప్రదాయాలు ఏవైనా ఉంటే ఆ సాంప్రదాయాల ప్రకారంగా ఆమె జీవితాన్ని పంచుకొని ఆవిడ బాధ్యతలు భుజాల మీద మోసుకోవడానికి వచ్చినటువంటి ఒక యజమాని ఆ స్త్రీకి లేడట. ఆమె భర్త లేడట. అంటే వివాహం కాలేదు కాబట్టి లేడో, లేక వివాహం అయిపోయిన తర్వాత చనిపోయాడు కాబట్టి లేడో, లేక వివాహం జరిగిన తరువాత ఏవో మనస్పర్ధలు వచ్చేసి భర్తకు దూరంగా ఉంటుంది కాబట్టి లేడో తెలియదు, కానీ భర్త అయితే నాకు లేడని చెప్పిందట. అంటే ధర్మబద్ధంగా ఆమె కోసం నిలబడిన మనిషి లేడని మాట్లాడుతుంది. ఇప్పుడు లేడయ్యా అని చెప్పగానే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నీకు భర్త లేడని మాట్లాడుతున్న మాట నిజమే, సరియే, నీకు నిజంగానే పెనిమిట్లేడు, కానీ నీకు 5 పెనిమిట్లున్నారు. ఎంతమంది? 5 పెనిమిట్లున్నారు. ఇప్పుడు కూడా ఇంకో 6వ వాడు ఉన్నాడు, వాడు కూడా నీ భర్త కాదు. ఏమని మాట్లాడాడు? అంటే ధర్మబద్ధముగా నీకు భర్త స్థానంలో ఉన్నటువంటి మనిషి లేడు, కానీ ధర్మబద్ధముగా నీ బాధ్యతలన్నీ భుజాల మీద మోస్తానికి ఒక మనిషి లేడు, కానీ అక్రమంగా భర్త స్థానంలో వ్యవహరించే వాళ్ళు 5 ఉన్నారు. అక్రమంగా భర్తలా నీతో ప్రవర్తించే వాళ్ళు 5 ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు 6వ వాడు కూడా నీతోనే ఉంటున్నాడు, వాడు కూడా భర్త స్థానంలో నీతో వ్యవహరిస్తున్నాడు, కానీ పూర్తి బాధ్యతలు భుజాల మీద వేసుకున్నటువంటి భర్త కాడువాడు అని మాట్లాడాడు. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? మన భాషలో చెప్పాలి అంటే ఈ సమరయ స్త్రీ లివింగ్ రిలేషన్షిప్లో ఉందన్నమాట. దేనిలో? లివింగ్లో ఉంది. అంటే లివింగ్ అంటే వివాహానికి ముందే, వివాహం అయిపోయిన తరువాత ఈ మనిషితో నాకు సెట్ అవుద్దా లేదా, వివాహానికి ముందే, ఈ వివాహం తరువాత అసలు ఇతడితో నేను హ్యాపీగా ఉంటానా లేదా, ఇతడితో నాకు కంఫర్ట్గా ఉంటుందా లేదా, ఇతని జీవితంలోకి వెళ్ళడం వల్ల నా లైఫ్ ఎలా ఉంటుందో ముందే చూడాలి అనుకొని పెళ్లి కంటే ముందే జీవితాన్ని, సంసార ధర్మాలను జరిగించడానికి లివింగ్ అంటారు. సహజీవనం అన్నమాట దీని భాష. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే, కారు కొనడానికి ముందే డ్రైవింగ్ చేసేసి, వస్తువు కొనడానికి ముందే చక్కగా వాడేసుకొని, ఆ తర్వాత నచ్చకపోతే ఇంకెవడో ఒకడొచ్చి కొనుక్కుంటాళ్లే అన్నట్టుగా బతకడమే సహజీవనం. అంతకుమించి ఏం లేదు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. నువ్వు ఈ లివింగ్ రిలేషన్లో పడిపోయిన తరువాత చాలా దూరం వెళ్ళిపోతావు, నీకు తెలియకుండానే వెళ్ళిపోతావు. ఎంత దూరం వెళ్తావు అంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది. ఇప్పుడు నీ జీవితంలో జరగాల్సిన నష్టం అంతా జరిగిన తరువాత ఎబ్బే నాకు నచ్చలేదండి అని వెనక్కి వచ్చేసావనుకో, నీకు పశువుకి తేడా ఉంటుందా? అస్సలు ఉండదు. చూడటానికే కాదు, నీకు చెప్పుకోవడానికి కూడా బాగుండదు. ఇప్పుడు ఇలాంటి దౌర్భాగ్యమైన రిలేషన్సే సొసైటీలో చలామణి అవుతున్నాయి. ఇలాంటి రిలేషన్సే బయట ట్రెండ్లో నడుస్తున్నాయి. ఇలాంటి వాటిని చీ అని మొహం మీద ఉమ్మేస్తున్నాడు. కాబట్టే ప్రభు ఆనాడే అన్నాడు కదా, జీవజలాన్ని కోరుకోవాలంటే ధర్మబద్ధంగా నీతో 3 ముళ్ళు వేసి, ధర్మబద్ధంగా నీతో కాపురం చేస్తూ, ధర్మబద్ధంగా యజమానిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని రా నువ్వు అని అడిగాడు. నిజంగా చెప్పనా, క్రైస్తవ్యంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. క్రైస్తవంలో కూడా ఉన్నాయి ఇలాంటివే. నువ్వు తీసుకొని రా అనగానే వెంటనే ఆవిడ జీవితాన్ని గురించి ఒకసారి ఆమె ఆలోచన చేసుకుంది. అయ్యా నాకు భర్త లేడయ్యా అనగానే, లేడు, కానీ భర్త స్థానంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు? పూర్వం 5 ఉన్నారు, ఇప్పుడు 6వ వాడితో ఉంటున్నావు నువ్వు. 6వ వాడితో ఉన్నా వాడు కూడా నీకు భర్త కాడు, ఉండటానికి భర్త స్థానంలో వ్యవహరిస్తున్నాడు అంతే, కానీ వాడు కూడా నీకు భర్త కాడు అనగానే నిజంగానే ఆమె జీవితాన్ని ఆవిడ చూసుకుంది. వెంటనే నన్ను ఎంత మాట అంటావా అన్నట్లా వెంటనే ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా? నీవు నిజమే చెప్పితివి, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. పూర్వం 5 ఉండేవాళ్ళు నాతో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లివింగ్లో బతుకుతూ వచ్చా. ఇప్పుడు 6వ వాడితోనే ఉంటున్నాను. నిజంగానే భర్త లేడన్న పేరుంది, కానీ ఆ స్థానంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, నిజమే నువ్వు చెప్పింది అని మాట్లాడేసింది. అంటే ఆవిడ బ్రతుకును గూర్చి ఆవిడే ఒకసారి ఆలోచన చేసుకుంది.